మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని వచ్చాడు కనుక మనందరం కూడా ఈ మాటల చేత, దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా, కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 46వ అధ్యాయము 1వ వచనంలో రాయబడ్డ మాట, ఆపద కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని రాయబడింది. దేవుని పిల్లలు అంటే మనకు ఒక ఆపద వచ్చినప్పుడు బంధువులు, తెలిసిన వాళ్ళందరూ కూడా దూరమైపోయినా కూడానంట దేవుడిని మనం నమ్ముకోగలిగితే, అంటే దేవుడు నాకు సహాయం చేయగలడు, సామర్థ్యుడు ఆయన మాత్రమే చేయగలడని ఎవరైతే ఆయన యందు ఒక నిరీక్షణ, విశ్వాసం ఉంచుతాడో అనంట అట్టి వారికంట దేవుడు ఎలాగున్నాడంటే సహాయకుడై ఉన్నాడు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా. అందుకని ఈ దేవుని వలన మీరందరూ కూడా సహాయం పొందేవారుగా ఉండునట్లు మనము ప్రార్థన చేద్దాం. దేవుని పిల్ల, భూమి మీద ఎవరైనా మనల్ని త్రోసేస్తారేమో కానీ పరలోకమందున తండ్రి అయిన దేవుడు మనల్ని ఎప్పుడు త్రోసేయడు. మనకు ఏమి కావాలన్నా కూడా ఆయనను ఆపద కాలం ముందు మనం నమ్ముకొని శ్రద్ధగా ఆయన ఎందుకు అని మనం ఎదురు చూస్తే తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడి దగ్గర సహాయము పొందుకునే వారిగా ప్రతి బిడ్డ మారునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కలిగిన మా పరలోకపు తండ్రి, నయనాని కృప కలిగిన నామానికి వందనాలు. మాకు ఆపదలు వచ్చినప్పుడు బంధువులు, తెలిసిన వారు దూరమైనప్పటికీ తండ్రి, మేము నిన్ను నమ్మగలిగితే నువ్వు తప్పకుండా సహాయం చేయగలిగిన దేవుడు అయి ఉన్నావని ఇవాళ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. ఈ మాటలు మా హృదయంలో తగిలి తండ్రి దాచిపెట్టుకొని ఆపద కాలమందు మాకు ఎలాంటి సహాయం అందించగలిగడానికి సామర్థ్యత, నువ్వు శక్తి కలిగిన వాడమని విశ్వాసం కలిగి ఉండటానికి కృప చూపమని అడుగుతున్నా తండ్రి. నైనా ఎంతమంది అయితే నైనా నీ యందు విశ్వాసం నిలపలేక నా తండ్రి నైనా మనుషుల వైపు చేతులు చాచి నా తండ్రి బాధలు పడుతున్నారు, అట్టి వారిని కృపతో జ్ఞాపకం చేసుకొని నీ వైపు తిరగలిగే భాగ్యం ఏమని అడుగుతూ తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు, అట్టి వారిని తల మొదలుకొని ఎరికాలు వరకు ముట్టి స్వస్థత, ఆరోగ్యం దయచేసి తండ్రి. ఈరోజు ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం నా తండ్రి, పనుల నిమిత్తం నీ బిడ్డలు బయటికి వెళుతుండగా ఎలాంటి అపాయం లేకుండా తండ్రి నీ బిడ్డలు తిరిగి క్షేమంగా గృహానికి చేర్చే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.